మీరు సంవత్సరానికి ఒకసారి ఏదో ప్రార్థన కూటలు పెడతారు అని చెప్పి విని ఉన్నాము. వాటి గురించి మీరు కొంచెం చెప్పండి. అది గుంటూరులో యాన్యువల్ కన్వెన్షన్ అని అంటారు. కానీ మా ప్రాంతాల్లో గ్రామ ప్రజలు అర్థం కాకపోతే కన్వెన్షన్ అంటే ఏంటో దానికి గుడారాల పండుగ అని ఒక చిన్న పేరు పెట్టి గుడారాలు వేస్తాం కనుక అక్కడికి వస్తారు. ఎంతమంది వస్తారండి? ఇంచుమించు ఈ సంవత్సరం 25 లక్షల మంది వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్స్ వేశారు, రాష్ట్ర ప్రభుత్వం బస్సెస్ వేశారు. ఇంచుమించు అందరూ రాజకీయ నాయకులు కూడా ప్రార్థనలు చేయించుకొని ఒక మంచి పని జరుగుతూ ఉంది, సమాజానికి కీడు కలిగే పనులు జరగట్లేదు, ఈయన ఏది సంపాదించుకోకుండా ప్రతిదీ సమాజ సేవ కొరకు ఖర్చు పెడుతూ చేస్తున్నాడు అని ఒక మంచి దృక్పథం వాళ్ళకు కలిగినందువల్ల అందరూ అన్ని విధాల సహకారం చేస్తున్నారు. 4 రోజుల పాటు అక్కడే ఉంటారు. జనం వచ్చిన వాళ్ళు భోజనాలు తయారు చేస్తాం, భోజనం చేస్తారు, దేవుని మాటలు వింటారు. 4వ రోజు వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. అనేక మంది దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటారు. ఇంచుమించుగా ఆ క్యాంపస్ దేవుని యొక్క మహిమ చేత దేవుని సన్నిధిని నింపబడి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది. ఒకవేళ ఏదైనా క్రమం తప్పిన అక్రమాల్లో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే పాపముల గురించిన పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. అలాగే అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి రోగాలు బాగవుతున్నాయి, స్వస్థ కలుగుతుంది. వాళ్ళు అనుభవించి వాళ్ళే సాక్ష్యాలు చెప్తున్నారు. ఇవన్నీ మా దైనందిన జీవితంలో ప్రతిరోజు మేము అనుభవిస్తున్నటువంటి నగ్న సత్యం. ఇది ఎవ్వరూ కాదనలేరు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మా వెనువెంట ఉండి మేము చెప్పిన ప్రతి వాక్యాన్ని రూఢిపరుస్తూ అది నిశ్చయం చేస్తూ వస్తున్నాడు. అందుకే ఆయన గురించి చెప్పకుండా ఉండలేం. చెప్పిన తర్వాత అనేకులు మారకుండా ఉండలేరు. దీనికి కారణం, ప్రబలమైన కారణం ఆయన ఉన్నతమైనటువంటి సర్వోన్నతుడు కనుక, పరిశుద్ధుడు కనుక, సుచరిత్ర గల దేవుడు కనుక. వచ్చే జనాలందరూ కూడా ఈ లోకల్లో నుంచి వస్తారా, బయట ఊర్లలో నుంచి కూడా వస్తారా? అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. కొంతమంది వేరే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, మన ప్రాంత ప్రజలు ఆ దేశాల నుంచి కూడా వాళ్ళ ఇళ్ళకి రావడం, ఈ కూటాల సమయంలో వస్తే ఈ సభలు కూడా చూసుకొని వెళ్ళడం అనే ఒక 2 కార్యక్రమాలు చూస్తున్నాను. కానీ వచ్చి ఇంచుమించుగా దేశస్థులు విదేశస్థులు కూడా దానికి పాలు పొందుతారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందినట్లుగా నిరూపించబడింది. అది మేము చాలా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం మార్చి నెల మొదటి వారంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.